చంద్రబాబు నాయుడు గారి విజనరీయా మజాక మామూలుగా ఉండదు. మరి విజనరీ అంటే మనం టోల్ గేట్ చూడాలంటే ఖచ్చితంగా హైవే ఎక్కాలి, లేకపోతే మనకు టోల్ గేట్ కనపడదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టోల్ గేట్లు ఊళ్ళల్లో కూడా రాబోతున్నాయి, పల్లెటూరులో కూడా రాబోతున్నాయి. చిన్న చిన్న సిటీస్లో కూడా మనం టోల్ గేట్ చూడొచ్చు. రాష్ట్రంలో రోడ్లని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ఏజెన్సీలకి అప్పగించి వాళ్ళకి డబ్బులు రాబట్టుకోవడం కోసం టోల్ గేట్లను ఏర్పాటు చేసుకునే హక్కు వాళ్ళకి ఇస్తున్నట్టు మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో వాళ్ళు టోల్ గేట్ల ద్వారా అమౌంట్ కలెక్ట్ చేసుకొని రోడ్లను డెవలప్ చేస్తారు. అయితే ఇక్కడ టోల్ గేట్లు ఎక్కడ పెడతారు అంటే, మనకి నియోజకవర్గానికి 2-3 మండలాలు ఉంటాయి కదా, మండలానికి మధ్యలో టోల్ గేట్ పెడతారన్నమాట. ఎవరైనా మన మండలం దాటి క్రాస్ చేయగానే టోల్ గేట్కి మనం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది కాన్సెప్ట్. ఇక్కడ బైకు, ఆటో, ట్రాక్టర్ వీటికి మాత్రమే టోల్ గేట్ ఉండదు. కారు, లారీ, బస్సు వీటికి టోల్ గేట్ ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు కట్టాల్సిందే. ఇది రూలు. కాబట్టి రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కారు బయటికి తీసి అటు ఇటు తిరుగుదాం అనుకున్నారా, మీ పని అయిపోయింది. మామూలుగా ఉండదు. ఇంకా ఇదేంటో పాపం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే చంద్రబాబు నాయుడికి చాలా ప్రేమ అనుకుంటా. ఫస్ట్ టైం దాన్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలని చెప్పేసి ఆయన ఫిక్స్ అయ్యారంట. నిజమే అనుకుంటా. ఇక్కడ జనానికి కూడా చంద్రబాబు అంటే ప్రేమే. అందుకే పాపం ఒక్క సీటు కూడా పోకుండా గంప గుర్తుగా ఆయన కొట్టారు. సో ఆయన రుణం తీర్చుకోనికే ఇది కూడా మంచి సమయానికి. చూద్దాం టోల్ గేట్ ఏ విధంగా ఉండబోతుందో, చంద్రబాబు నాయుడు గారు రుణం ఏ విధంగా తెచ్చుకోబోతున్నారు. ఇదే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఉండుంటే ఈ పార్టీకి ఇదే తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు ఎక్కి ధర్నా చేసేవారు. కానీ 60% పైగా ఓటు ఏం చేసి గెలిపించుకున్నారు కదండి. అందుకని ఏం మాట్లాడలేక అలా చూస్తా ఉండిపోతున్నారు పాపం.